వనపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కె మాణిక్యం వనపర్తి కేంద్రంలో మీడియా సమావేశంలో ఓటర్ లిస్టులో ఉన్న అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేశారు. సవాయిగూడెం గ్రామంలో 4 వార్డుల్లోనే డబుల్ ఓట్లు, వేరే ఇంటి నెంబర్లో ఓట్లు వేసే పరిస్థితులు గుర్తించబడ్డాయని, మొత్తం 180 ఓట్లు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. ఏకంగా 3 సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పూర్తి స్థాయిగా చర్యలు తీసుకోలేదని, జిల్లా కలెక్టర్ విచారణ చేసి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జరుగుతుంది. అది ఎవరు కూడా ఏ అధికారి కూడా పట్టించుకోలేదు, పాపాన పోలేదు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున 2 సంవత్సరాల నుంచి అధికారులకు విన్నపాలు చేసినాం. 18 తారీఖు 12 నెల 2023 నుంచి కలెక్టర్లకు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. 18/12/2023లో ఒకసారి ఇచ్చిన కలెక్టర్ గారికి, 30/23/9/24 రోజు కూడా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. 30 తారీఖు 8వ నెల 25 సంవత్సరం నాడు కలెక్టర్కి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాము, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కూడా ఇచ్చినాం. ఈ ఓటు వేయడం వల్ల ఇక్కడ వార్డు నెంబర్ బాగుపడుతున్నాడు, సర్పంచ్కి ఈయన డబ్బులు ఓటు పడుతుంది, ఆడ డబ్బులు ఓటు పడుతుంది. ఇట్లా 4 వార్డులను విభజించి చూస్తే, మేము 4 వార్డులను మొత్తం 10 వార్డుల్లో 4 వార్డులను మేము విభజించితే 480 ఓట్లు సక్రమంగా జరగలేదు. ఒక్కొక్కటి తీస్తే ఒక ఆమెకు పెళ్లి జరిగి 18 సంవత్సరాలు అవుతుందండి. 186 బూతుల ఉంది. ఆమె పెళ్ళి అత్తగారింటికి పోతే నక్కలపల్లి అక్కడ బూత్ నెంబరు నాగర్కల్ తాలూకా 121 బూతులు ఆమెకు ఓటు ఉంది. నక్కలపల్లిలో ఉంది, నాగర్కల్ తాలూకాలో వనపర్తి మండలంలో సవాయిగూడెంలో కూడా ఉంది. కరెక్ట్గా ఇక్కడ నెంబర్ సాధించగలిగినాం, అక్కడ నెంబరు సాధించగలిగినాం. కానీ ఇంకా అక్కడి వాళ్ళ భర్తల పేర్లు తెలియకపోవడం వల్ల ఇంకా కొన్ని పేర్లు దొరుకుతలేవు. ఆర్డీఓవడం, కల్లబొల్లి మాటలు చెప్పడం, ఆర్ఐ పోతే కూడా కల్లబొల్లి మాటలు చెప్పి వాపసు పంపడం తప్ప చర్య తీసుకోవడం లేదు, పేర్లు తీసేయడం లేదు.